దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము ఆదికాండము 28వ అధ్యాయములో ఉన్నాము. యాకోబు యొక్క చరిత్రను మనము క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నము చేస్తున్నాం. దేవాది దేవుడు తన భక్తుడైన యాకోబు జీవిత చరిత్రలో నుండి మనం నేర్చుకోవలసిన విషయాలను మనం నేర్చుకునేలాగా మనకు బోధిస్తూ ఉన్నాడు. 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి యాకోబును దీవించినట్లుగా కనబడుతూ ఉన్నది. ఇస్సాకు యాకోబును దీవించి పంపించినట్లుగా మనం కనబడుతూ ఉన్నది. 4వ వచనాన్ని చూస్తే ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేసెను. 5వ వచనం, అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు యాసావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి యాకోబు తల్లి చెప్పినట్లుగా తండ్రి చెప్పినట్లుగా ఏం చేశాడండి? వెళ్ళడం అనేది జరిగింది. అన్న మరి చంపేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడని తల్లి ద్వారా తెలిసిన తర్వాత తల్లి తండ్రి కూడా మరి పద్దనరాములో ఉన్నటువంటి బెతూయేలు ఇంటికి వెళ్ళమని తెలియజేసినప్పుడు అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. అతడు పద్దనరాములో ఉన్న సిరియావాడగు బెతూయేలు కుమారుడు యాకోబు యాసావు తల్లి రిబ్కా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపిననియు అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెల్లో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు యాసావు తెలుసుకున్నప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకును ఇష్టురాండ్రు కారని యాసావునకు తెలిసినప్పుడు యాసావు ఇస్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరునైన మహలాతును కూడా పెండ్లి చేసుకొనెను. దేవునికి స్తోత్రం. ఈ విధంగా తల్లి తండ్రి ఇద్దరూ కలిసి యాకోబును పద్దనరాములో ఉన్నటువంటి బెతూయేలు ఇంటికి పంపించి వేశారని ఎవరు తెలుసుకున్నారు? యాసావు తెలుసుకున్నాడు. యాసావు తెలుసుకున్న తర్వాత అతన్ని చంపాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది కొంతకాలము ఏమైంది? పోస్ట్ పోన్ అవ్వడం అనేది జరిగింది. ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే నిజంగానే యాసావు చంపేసినా నిజంగానే యాసావు యాకోబుని చంపేసినా వెళ్ళకపోతే ఏంటండి? చంపితే ఇంక దేవుడు గొప్పతనం ఏముంది? ఏంటండి? చంపితే దేవుడు ఆశీర్వాదం ఏమవ్వాలి యాకోబుది? చంపితే అబ్రహాము ఆశీర్వాదం యాకోబు ఎలాగ అనుభవించగలుగుతాడు? నిజానికి అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఉన్నా సరే యాసావు అతన్ని చంపడం అనేది అవ్వనివ్వడు. ఎవరు? దేవుడు. కానీ భౌతిక పరిస్థితులు మనుషుల యొక్క జీవితాల్లో చాలా ప్రభావము చూపిస్తూ ఉంటాయి కదండి. భూసంబంధమైన పరిస్థితులు మన జీవితాల్లో చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఎంత భక్తులమైనా ఎంత ప్రార్థనాపరులమైనా ప్రతి విషయంలోనూ దేవుని చిత్తాన్ని కనిపెట్టి తెలుసుకుని అడుగులు వేసేవారమైనా ఒక్కొక్కసారి భూసంబంధమైన పరిస్థితులను బట్టి మనము దేవుడిని అడగకుండానే దేవుడి ఆలోచన లేకుండానే దేవుడి చిత్తం ఏంటో మర్చిపోయి దేవుడి ప్రణాళిక ఏంటో గుర్తు తెచ్చుకోకుండా ఒక్కొక్కసారి మనము అడుగులు వేసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. భూసంబంధులంగా మనము ఈ భూమి మీద ఉన్నంతకాలం పరిస్థితుల ప్రభావం చాలా ఎక్కువగా మన మీద పడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏదేమైనా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నది నిజం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నది నిజము.
దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు అన్నది నిజము, దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు అన్నది నిజము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ఆ విధంగా యాకోబు ఆ ఊరు ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిపోయాడని, ఇక్కడ స్త్రీలలో ఎవరిని పెళ్లి చేసుకోకుండా అక్కడ లాబాను యొక్క కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లి చేసుకోమని ఆజ్ఞ వచ్చి, ఆ ఆజ్ఞ ప్రకారంగా అక్కడికి వెళ్ళిపోయాడని తెలిసినప్పుడు మరి ఏం చేశాడట యాసావు ఏం చేశాడట, కనాను కుమార్తెల్లో తన తండ్రి అయిన ఇస్సాకునకు కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని యాసావునకు తెలిసినప్పుడు దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యాకోబుని ఇక్కడ స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, అక్కడికి వెళ్ళి అక్కడ మన వాళ్ళని పెళ్లి చేసుకో అని చెప్పారో, కనాను స్త్రీలు ఇస్సాకుకు ఇష్టం లేదని తెలుసుకుని ఏం చేశాడండి, మళ్ళా యాసావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరునైన మహలాతును కూడా పెండ్లి చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అంతకుముందు అతనికి భార్యలు ఉన్నారు. ఆ భార్యలు ఎవరు? అక్కడ రాయబడింది, మనం చూసాము. ఆ కనాను స్త్రీలు ఎవరండి? ఆ భార్యలు ఎవరు? కనాను దేశపు స్త్రీలు, అంటే శాపగ్రస్తులైన స్త్రీలు. అయితే ఆ భార్యలు కాకుండా ఇప్పుడు అతను మళ్ళా పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. అది కూడా ఎవరిని చూడండి, ఇష్మాయేలు సంతానము. ఎవరు ఇష్మాయేలు? అబ్రహాము కుమారుడు. అబ్రహాముకు ఎవరికి పుట్టిన కుమారుడు? హాగరుకు పుట్టిన కుమారుడు. అతని పేరేంటి? ఇష్మాయేలు. ఇష్మాయేలు సంతానములో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇష్మాయేలు సంతానం ఇశ్రాయేలీలు ఒకటేనా? ఇశ్రాయేలు ఒకటేనా? కాదు. చూడండి, అబ్రహాము సంతానం బాగానే ఉంది. అబ్రహాము అన్నలు నాహోరు, హారాను సంతానం వీళ్ళందరూ కూడా మళ్ళా ఆశీర్వదించబడిన వారే. కానీ అబ్రహాము సంతానంలో ఇష్మాయేలు సంతానం మళ్ళా ఆశీర్వదించబడిన వారు కాదు కదా. ఇష్మాయేలు సంతానం ఆశీర్వదించబడిన వారు కాదు. ఇష్మాయేలు పుట్టినప్పుడే, హాగరుకు ఇష్మాయేలు పుట్టినప్పుడే అతని గురించి దేవుడు తెలియపరిచాడు. అతని గురించి, అతని భవిష్యత్తు గురించి, అతని సంతానం గురించి, అతడి స్వభావం గురించి దేవుడు అక్కడ తెలియపరిచాడు కదా. కాబట్టి అబ్రహాము సంతానంలో ఆశీర్వదించబడిన సంతానం ఎవరు? ఇస్సాకు సంతానం. ఇస్సాకు సంతానంలో ఆశీర్వదించబడిన సంతానం ఎవరు? యాకోబు సంతానం. కాబట్టి ఇంకా కొంతమంది ఉన్నా వారు ఆశీర్వదించబడిన వారు కాదు, వారు శపితమైన వారుగా మొదటి నుంచి వాళ్ళు ఉన్నారు. ఎందుకు వారు శపితమైపోయిన వారుగా ఉన్నారు? మొదటి నుంచి దేవుడు వాళ్ళని శాపగ్రస్తులుగా చేసేసాడు. మొదటి నుంచి కూడా పుట్టుకతోనే ఇష్మాయిల్ పుట్టినప్పుడే ఇష్మాయిల్ గురించి చెప్పాడు. ఇష్మాయిల్ పుట్టినప్పుడే చెప్పాడు అలాగా ఉంటాడని. ఎవరు చెప్పారు? ఏమని విన్నాడు? కుమారుణ్ణి కంటావు, ఇష్మాయేల్ అని పేరు పెడతావు, అడవి గాడిద వంటి మనుష్యుడుగా ఉంటాడు. ప్రతి మనుషులకు అతని సంతానం ఎలా ఉంటారు? విరోధులుగా ఉంటారు. చూడండి, పుట్టినప్పుడే అతని గురించి చెప్పడం జరిగింది. అందులో ఆశీర్వాదం అయినా ఉందా? పుట్టినప్పుడు అతని గురించి చెప్పిన భవిష్యత్తులో ఆశీర్వాదం ఉందా? లేదు. ఏముంది? శాపం ఉంది. వాడు పుట్టినప్పుడే దేవుని చిత్తంలో లేనివాడిగా ఉన్నాడు. పుట్టినప్పుడే దేవుని ప్రణాళికలో లేనివాడిగా ఉన్నాడు. పుట్టినప్పుడే ఆ సంతతి మాత్రం అబ్రహాము సంతతిలో ఆశీర్వదించబడిన సంతతిగా లేదు. దేవునికి స్తోత్రం.
చూడండి, మనకు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారని అనుకోకండి. లేదంటే ఇద్దరు ఉంటే ఇద్దరు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారని అనుకోవద్దు. ఒకవేళ ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఆశీర్వదించబడిన వారుగా ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి కొంతమంది సంతానంలో, కొన్ని కుటుంబాల్లో కొందరు మాత్రమే ఆశీర్వదించబడిన వారు ఉంటారు. ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, ఇద్దరు పిల్లల్లో ఒకరి సంతానం శాపగ్రస్తులుగా ఉండొచ్చు, ఒకరి సంతానం దేవుని చేత ఆశీర్వదించబడిన సంతానంగా ఉండొచ్చు. అది పూర్తిగా దేవుని ఆధీనంలో ఉంటుంది, అది పూర్తిగా దేవుని చిత్తంలో ఉంటుంది, అది పూర్తిగా దేవుని ప్రణాళికలో ఉంటుంది. అది పూర్తిగా వారు జన్మించిన తర్వాత వాళ్ళ హృదయాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళ క్రియలు, వాళ్ళ బతుకు ఎలాగుంటుందో దేవుడికి తెలుసు. కాబట్టి ఆ భవిష్యత్తు ఎరిగిన దేవుడు పుట్టకముందే వాళ్ళని శాపగ్రస్తు లిస్టులో పెట్టేస్తాడు. దాన్ని ఇంక మనం ఎవ్వరూ ఏమీ చేయలేము. ఇంకా దాన్ని ఎవరు ఏమీ చేయలేము. దాన్ని మనం మార్చడం మన వల్ల కాదు. ఏమన్నాడు అక్కడ మొన్న బిలాము చూస్తే, దాన్ని మార్చడం నా వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక కొడుకు లేదంటే ఒక కోడలు, వాళ్ళ పిల్లలు, ఆ కొడుకు మంచి ఉద్యోగం, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళకు పుట్టిన పిల్లలు మంచి ఉద్యోగాలు, మంచి ఆరోగ్యాలు, మంచి భవిష్యత్తులు, మంచి ఆదాయం, ఇవన్నీ కలిగి. అదే తల్లిదండ్రులకు ఇంకో కొడుకు ఉండొచ్చు. ఆ కొడుకు చూస్తే సరైన ఉద్యోగం, సరైన ఆదాయం, సరైన సంపాదన, సరైన రాబడి లేకుండా ఉండొచ్చు. ఆ కొడుకు పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఆత్మీయులుగా ఉండకుండా పోక్రీలుగా, శాపగ్రస్తులుగా, దేవునికి ఆయాసకరమైన వారుగా ఉండడం కనబడుతూ ఉండొచ్చు. లేదంటే వాళ్ళు సరైన చదువులు లేకుండా ఉండడం కనబడచ్చు, వాళ్ళు సరైన ఉద్యోగాలు లేకుండా ఉండడం కనబడచ్చు, వాళ్ళు సరైన ఆదాయం లేకుండా ఉండడం కనబడచ్చు, వాళ్ళు సరిగ్గా మరి ఏమాత్రం కూడా మంచి ఫలింపు, ఆశీర్వాదపు జీవితాన్ని అనుభవించటం లేని పరిస్థితి మనకు కనబడచ్చు. కానీ ఆ సంతానం, ఈ సంతానం కూడా ఎవరి సంతానం? అదే తల్లిదండ్రులకు పుట్టిన సంతానమే. కానీ ఒకరి సంతానం అలాగ ఉండొచ్చు, ఒకరి సంతానం ఇలా ఉండదు. ఒకరి పొజిషన్ అలా ఉండొచ్చు, ఒకరి పొజిషన్ ఇలా ఉండొచ్చు. ఒకరు ఆత్మీయులుగా ఉండొచ్చు, ఒకరు అన్యులుగా, విగ్రహారాధికులుగా ఉండొచ్చు కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేవుడు ఎప్పుడు చూస్తాడంటే, వాళ్ళ బతుకంతా భూమి మీద పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ క్రియలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ విధానం అంతా ఎలాగుంటుందో అది అంతా ఇంకా జరగకముందే దేవుడికి తెలుసు. కాబట్టి ఆ దేవుడికి విరోధమైన జీవితాన్ని జీవిస్తారు. కాబట్టి పుట్టకముందే వారిని శాపగ్రస్తులుగా దేవుడు మార్చేస్తాడు. పుట్టకముందే శపితమైన జనాంగంలో వారిని కలిపేస్తాడు. ఆ తర్వాత ఇంకా ఆ సంతానంలో ఎంతమంది పుట్టినా, ఎన్ని తరాల వరకు ఆ సంతతి కొనసాగినా, ఆ వంశం కొనసాగినా, వాళ్ళందరూ శాపగ్రస్తులే. వాళ్ళందరూ శాపగ్రస్తులే కదా. హాము సంతానంలో ఇంకా ఎంతమంది వచ్చారో అంతమంది శాపగ్రస్తులే అయిపోయారు. అవునా? ఒకటితో పోలేదు, ఇద్దరితో పోలేదు. హాముతో పోలేదు, కనానుతో పోలేదు. కనానులోంచి వచ్చిన సంతానం అందరూ కూడా శపితమైన వారు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎలాగా జీవిస్తారో తెలుసు, వాళ్ళందరూ ఎవరిని పూజిస్తారో తెలుసు. ఆ సంతతిలో వచ్చిన వారు అందరూ కూడా ఎవరు? ఆ కనాను దేశంలో ఉన్న అన్ని జాతుల వారు ఎవరు? ఆ హాము సంతతిలో వచ్చిన వారే, ఆ కనాను సంతతిలో వచ్చిన వారే. వాళ్ళందరూ ఎవరైనా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఆ సంగతి ఆయనకు ముందే తెలుసు ఉండరని. ఆయన యందు విశ్వాసం ఉంచారా? వాళ్ళు ఉంచరని తెలుసు. వారు విగ్రహారాధికులుగా ఉన్నారు. వాళ్ళందరూ తర్వాత విగ్రహారాధన చేస్తారని దేవుడికి తెలుసు. వాళ్ళందరూ కూడా మరి దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించినటువంటి ప్రజలుగా ఉన్నారు. వాళ్ళందరూ ఆ సంతానంలో వాళ్ళందరూ అలాగ ఉంటారని దేవుడికి తెలుసు. కన్నవారికి తెలియదు పెట్టిన పిల్లల భవిష్యత్తులు ఎలా ఉంటాయో, కానీ ఎవరికి తెలుసు? కన్న తండ్రికి తెలుసండి. మనం కన్న పిల్లల భవిష్యత్తులు, మనం కన్న పిల్లల జీవితాలు ఎలాగుంటాయో మనకు తెలియదు. కానీ మన కండం వరకునే వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తులు ఎలాగుంటాయో మనకు తెలియదు. అవి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడికి తెలిసిన దాన్ని బట్టి ఏ రూట్లో ఎవరు నెట్టాలో ఆ రూట్లో పెడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంక దాన్ని మార్చడం మన వల్ల అవ్వదు, అది జరిగే పని కాదు. కాబట్టి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు?
ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరునైన మహలాతును కూడా పెండ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమె కూడా ఎవరు? ఈమె కూడా ఎవరు? శాపగ్రస్తురాలే. ఇష్మాయేలు సంతానం కదా, ఇష్మాయేలు కూతురు కదా, ఎవరు? శాపగ్రస్తురాలు. అంతకుముందు పెళ్లి చేసుకున్నవారు ఎవరు? వాళ్ళు శాపగ్రస్తులే. ఇప్పుడు యాసావు శాపగ్రస్తుడు కాబట్టి యాసావుకు వచ్చిన భార్యలు కూడా శాపగ్రస్తులే వచ్చారు. యాసావు పెళ్లి చేసుకునేటప్పుడు శాపగ్రస్తులనే చేసుకుంటాడని దేవుడికి తెలుసు కాబట్టి పుట్టకముందే అతన్ని శాపగ్రస్తుడిగా దేవుడు చేసివేశాడు. చూడండి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారో అయ్యేనా మనకు తెలుసా? వాళ్ళకి అంటాం కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలాగవుతాయో, ఎవరితో అవుతాయో, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో మనకేమన్నా తెలుసా? మనకేమీ తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆ తెలిసిన దాన్ని బట్టి స్టార్టింగ్ నుంచి రూటు ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యాసావు శాపగ్రస్తుడు, యాసావు భార్యలందరూ కూడా శాపగ్రస్తులే. ఆశీర్వదించబడినటువంటి స్త్రీల్లో ఒక్కదాన్నైనా పెళ్లి చేసుకున్నాడా యాసావు? చేసుకున్నాడా? చేసుకోలేదు. ఆశీర్వదించబడిన సంతానంలో ఎవరైనా ఉన్నారా? భార్యల్లో ఒకరైనా ఉన్నారా ఆశీర్వదించబడిన సంతానం? లేరు యాసావుకి. దేవునికి స్తోత్రం. యాసావు మరి ఆ దేశంలో చాలా డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ సంపాదించాడని మనకు తెలుసు కదా. యాసావు కూడా ఆ దేశంలో చాలా ధనవంతుడిగా, చాలా మరి మంచి గొప్పవాడిగా అయ్యాడు. కానీ ఏంటి ప్రయోజనం ఏంటి? అతడు ఎవరు? శాపగ్రస్తుడు. ఇష్మాయిల్ కూడా ఆ దేశంలో ఇష్మాయిల్ సంతతి కూడా చాలా గొప్పవారే. కానీ ఏంటి సుఖం? ప్రయోజనం ఏంటి? చూడండి, భూసంబంధమైనటువంటి సిరి సంపదలు, భూసంబంధమైనటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలు, డబ్బు, రాబడి, సంపాదన, ఉద్యోగం ఇవన్నీ కూడా మనకు బోల్డ్ ఉండొచ్చు. నెలకు 2 లక్షల సంపాదన నీకు రావచ్చు. నీకు బోల్డ్ ఇళ్ళు ఉండొచ్చు, బోల్డ్ పొలాలు ఉండొచ్చు, బోల్డ్ స్థలాలు ఉండొచ్చు, బోల్డ్ బంగారం ఉండొచ్చు, చాలా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు. నీ బిడ్డల జీవితాలు చాలా చాలా లగ్జరీగా ఉండొచ్చు, అన్నీ బాగానే ఉండొచ్చు. కానీ ప్రయోజనం ఏంటి? ఒకవేళ దేవుని దృష్టిలో శాపగ్రస్తులైతే, వాళ్ళు దేవుని దృష్టిలో శాపగ్రస్తులైతే, ఆ కుటుంబం దేవుని దృష్టిలో శాపగ్రస్తులైతే, ఆ సంతతి దేవుడి దృష్టిలో శాపగ్రస్తులైతే ప్రయోజనం లేదు. ప్రయోజనం ఏమీ లేదు. నీకున్న ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి భూలోకంలో జల్సా జీవితాన్ని జీవించవచ్చేమో, కానీ పరలోకంలో అడుగుపెట్టే అవకాశం లేదు. నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం లేదు. రక్షణకు వారసులు అయ్యే అవకాశం లేదు. ఏది విలువైనది ఈ రెండిట్లో? భూసంబంధమైన సిరి సంపదలు, ఆస్తి, ఐశ్వర్యాలు, బంగారం, డబ్బు ముఖ్యమైనవా, విలువైనవా? లేదంటే దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే నిత్య జీవం, దేవుడిచ్చే పరలోకం విలువైనవా? ఏ విలువైనవి? దేవుడిచ్చే ఆ రక్షణ. మనం దేని కొరకు ప్రయాసపడాలి? ఆ పరలోకం కొరకు ప్రయాసపడాలి. భూసంబంధమైన సిరి సంపదల కోసం ప్రయాసపడకూడదు. మనం ఆ నిత్య జీవం కొరకు ప్రయాసపడాలి. ఈ భూమి మీద ఆస్తి, ఐశ్వర్యాల కోసం, పేరు ప్రఖ్యాతల కోసం, లగ్జరీ లైఫ్ కోసం మనము ప్రయాసపడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఏది శాశ్వతం కాదు. మన ప్రాణమే శాశ్వతం కాదు. మనం కట్టుకున్న ఇల్లు శాశ్వతం కాదు. మనకున్న భూములు, స్థలాలు శాశ్వతం కాదు. మనం కొనుక్కున్న బంగారం శాశ్వతం కాదు. మనం కొనుక్కున్న వస్తువులు శాశ్వతం కాదు. మన కన్న బిడ్డలు శాశ్వతం కాదు. మనకున్న కుటుంబం శాశ్వతం కాదు. అన్నీ ఒకరోజు కట్ అయిపోవలసిందే. అవునా? అందరినీ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఏం పొందుకోవాలి? నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఒకవేళ అది దొరకకపోతే భూమి మీద మనకి ఎంత గొప్ప స్థాయి దొరికినా ప్రయోజనం ఏముందా? ఆ ధనవంతుడి కథలో మనకేం తెలుస్తుంది? ధనవంతుడు లాజరు కథలో మనకి ఏమర్థమైంది? ధనవంతుడు ఉన్నాడంట, లోటు లేని జీవితం అంట. కానీ చనిపోయి ఎక్కడికి వెళ్ళాడనంది? పాతాళంలో వేదన అనుభవిస్తూ ఉన్నాడు.
ఆ నరకంలో వేదన అనుభవిస్తున్నాడు. ఆ భయంకరమైన అగ్నిగుండంలో కాలిబూడిదైపోతున్నాడు. ఎందుకు? భూమి మీద ఉన్నప్పుడు బోళ్ళంత అద్భుతమైనటువంటి జీవితమే, కానీ ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏంటి? ప్రతిఫలం ఏంటి? ఏమంటున్నాడు పైకి వెళ్ళాక? అబ్రహామా, యాతన. నువ్వు భూమి మీద చాలా విలాసవంతమైన జీవితం జీవించావు, కానీ ఇప్పుడు యాతన. చాలా డబ్బు ఖర్చు పెట్టి లగ్జరీ లైఫ్ జీవించావు, కానీ యాతన. భూమి మీద ఆ లగ్జరీ లైఫ్ 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు అంతే, కానీ శాశ్వతంగాను తర్వాత జీవితమే శాశ్వతమైనది. మరణం తర్వాత జీవితమే శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన జీవితంలో ఏముండకూడదు? యాతన ఉండకూడదు, వేదన ఉండకూడదు, అగ్ని ఉండకూడదు, పురుగు ఉండకూడదు, కాలిపోకూడదు. మనము ఏముండాలి? నెమ్మది. నెమ్మది పొందుకోవాలి. లాజర్లాగా నెమ్మది పొందుకోవాలి. అదే మనకు ముఖ్యం. ఎందుకంటే అదే శాశ్వత కాలం ఉండేది, దానికి ఇంక ముగింపు లేదు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి యాసావు చూస్తే, యాసావు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. మళ్ళా పెళ్లి చేసుకున్నవాడు పోనీ ఏమన్నా ఆశీర్వదించబడిన స్త్రీని పెళ్లి చేసుకున్నాడంటే కాదు, మళ్ళా వెళ్ళి మళ్ళా శపితమైన స్త్రీనే, శపితమైన సంతానంలో ఉన్న స్త్రీనే పెళ్లి చేసుకున్నాడు. శాపగ్రస్తుడు శాపగ్రస్తుడే. శాపగ్రస్తుడు చేసే పనులన్నీ శాపగ్రస్తమైన పనులే. శాపగ్రస్తుడికి పెళ్ళి అయితే పెళ్ళి ద్వారా వచ్చే భార్య అయినా శాపగ్రస్తురాలే. పుట్టిన పిల్లలు శాపగ్రస్తులే పుడతారు. అవునా? పుట్టిన పిల్లలు వాళ్ళు ఎంత అందంగానే ఉండొచ్చు, నీకు చాలా గారాభం అవ్వచ్చు, కానీ ఇంతకేంటి? వాళ్ళు శాపగ్రస్తులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఇలాగా ఉంటాడనే, ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటాడనే, ఈ రూట్లో జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటాడనే, ఈ రూట్లో ఇలాగా అన్ని పనులన్నీ బతుకులో ఇలాగుంటాయనే దేవుడికి తెలిసే గర్భంలోనే అతన్ని ఏం చేశాడు? సైడ్ వేసాడు. గర్భంలోనే ద్వేషించాడు. గర్భములోనే అతడు ఏమయ్యాడట? దేవుని చేత ద్వేషించబడ్డాడు. చూడండి, మనకు పుట్టిన పిల్లలు ఎన్ని అదవ పనులు చేసినా మనం ద్వేషించం. ఎందుకంటే మనకు పుట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళు ఎన్ని అదవ పనులు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా మనం ఏం చెయ్యం? ద్వేషించం. కానీ నీకున్నంత ప్రేమ, నీ భర్తకున్నంత ప్రేమ దేవుడికి లేదు. తల్లిదండ్రులుగా మనకి మన పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది, కానీ అంత ప్రేమ దేవుడికి ఉండదు. అంత ప్రేమ దేవుడికి ఉండదండి. దేవుడు విధానం ఏంటంటే ప్రేమే, తేడా. ప్రేమిస్తాడు ఎవరినో తెలుసా? ఆయనకు అంగీకారంగా ఉన్నవారిని. ద్వేషిస్తాడు ఎవరినో తెలుసా? ఆయనకి ఆయాసకరంగా ఉన్నవారిని. ఈ అంగీకారంగా ఉన్నవాడు ద్వేషించబడడం జరగదు, ఆయాసకరంగా ఉన్నవాడు ప్రేమించబడము జరగదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇతను బ్రతుకంతా ఇలాగే మరి ఉండడం మనం చూస్తున్నాం. తర్వాత ఇతని సంతానము, ఎదోమీయులు అనబడినటువంటి సంతానము ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా పెద్ద సంతానమే. వీళ్ళందరూ కూడా చాలా ఐశ్వర్యవంతులే. ఈ సంతతి అంతా కూడా చాలా పెద్ద సంతతే. కానీ ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి? వాళ్ళు శపితమైన వారుగా మొదటి నుంచి చివరి వరకు ఉండిపోయారు. ఏమైపోయారండి? శపితమైన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, లేదా తల్లిదండ్రులు పెళ్లి చేసినప్పుడు, పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మొత్తం శాపగ్రస్తులైనటువంటి వారిని పెళ్ళిళ్ళు చేసుకుని, శాపగ్రస్తులైనటువంటి వారిని వాళ్ళు వివాహాల ద్వారా వాళ్ళ జీవితాల్లోకి తీసుకొచ్చి వాళ్ళ ఆశీర్వాదము పూర్తిగా బయటకు పోయేలాగా, వాళ్ళు అంతకుముందు పొందుకున్న దీవెన ఆశీర్వాదం అంతా కూడా వాళ్ళు పోగొట్టుకునేలాగా వాళ్ళు ప్రవర్తించి వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ఆ శాపగ్రస్తుడికి బోళ్ళంత జీతం ఉంది. ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? ఆ శాపగ్రస్తుడికి బోళ్ళంత ఆస్తి ఉంది,
నీ కూతురు పెళ్లి చేసుకున్న శాపగ్రస్తుడికి నెలకు 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు. ఏంటి ప్రయోజనం? నీ కూతురు పెళ్లి చేసుకున్నటువంటి ఆ యొక్క శాపగ్రస్తుడికి ఆస్తి బోల్డ్ అంత ఉంది. ఏంటి ప్రయోజనం? బోల్డ్ కార్లు ఉన్నాయి తిరగడానికి, ఏంటి ప్రయోజనం? బోల్డ్ ఇల్లు ఉన్నాయి ఉండాలంటే ఏంటి ప్రయోజనం? బోల్డ్ ఆస్తి ఉంది, ఏంటి ప్రయోజనం? సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఎవరో, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, చాలా మనుషుల దగ్గర చాలా విలువ కలిగిన వాడు, గుర్తింపు కలిగిన వాడు, మంచి పొజిషన్ కలిగిన వాడు. కానీ ఏంటి ప్రయోజనం? ఎవడో శాపగ్రస్తుడు. ఎవరు? శాపగ్రస్తులు. ఇవన్నీ భూమి మీద ఉన్నంతసేపే తప్ప ఇంక నీకు దేవుని రాజ్యంలో స్థానము లేదు. దేవుడి దగ్గర ఏమాత్రము కూడా మనకి ఇది లేదు. అందుకని ఎజ్రాలో మనం చూసాము, ఏంటి పరిష్కారము? వారిని విసర్జించి వారిలో నుండి మీరు ప్రత్యేకించబడి మీ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు అన్నాడు. అలాగే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్న అన్యులను, వాళ్ళ కన్న పిల్లలను వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టి వాళ్ళలో నుండి ప్రత్యేకించబడిపోయి, అంటే వాళ్ళని వదిలేసి వాళ్ళలో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు దేవుడి ఎదుట పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడట? క్షమించాడు. వాళ్ళకి మరలా రక్షణ ఇచ్చాడు. వాళ్ళకి దేవుని ఆశీర్వాదం దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం చూస్తే ఇక్కడ మళ్ళా అతడు పెళ్లి చేసుకున్నటువంటి వారు తర్వాత చదవండి 10 నుంచి. ఎక్కుచు దిగుచు ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యాకోబు తన ఇంటి దగ్గర నుంచి తన నివాసం ఉంటున్నటువంటి బెయేర్షెబా అనబడిన ఊరిలో నివాసం ఉంటూ ఉన్నారు. అప్పటికి కనాను దేశంలో. ఆ బెయేర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు హారానులోనే ఉన్నారు. హారాను అనేది ఊరి పేరు కూడా. హారాను అనేది ఊరి పేరు, హారాను అనేది అబ్రహాము యొక్క సహోదరుడి పేర్లు కూడా. ఇక్కడ హారాన్ అని ఉంది కాబట్టి ఇక్కడైతే ఇదేమి ఏంటి ఊరు పేరు. హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి చీకటి అయిపోయిన తర్వాత ప్రయాణాలు చెయ్యరు. ఆ ప్రజలు మనం చూస్తూ ఉంటే పగలంతా ప్రయాణాలు చేస్తారు, చీకటి అయిపోయిన తర్వాత ప్రయాణము చేయరు. ఎందుకంటే చీకటిలో ప్రయాణము చాలా కష్టము, వెలుగు ఉండదు, ఆ మృగాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఏమాత్రము కూడా వాళ్ళు ప్రయాణానికి అనుకూలంగా చీకటి టైము ఉండదు. ఇప్పుడైతే మనము అర్ధరాత్రి ఏ టైంకైనా మనం ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నది. కారుల్లో అయితే వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, లేదంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఏ టైం అయినా మనము అర్ధరాత్రి కూడా ప్రయాణం చేసే ఫెసిలిటీ ఇప్పుడైతే ఉంది, కానీ అప్పుడు లేదు. అప్పుడు వాళ్ళు అర్ధరాత్రి ప్రయాణం చేసేవారు కాదు. ఇప్పుడు కూడా ఎవరైనా సరే ప్రొద్దుగుంకింది, చీకటి పడిపోయింది, అప్పుడు ఏం చేశాడు? ఒక చోట ఆగాడట. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకుని ఒక చోట ఆగాడు.
అక్కడ పడుకుందాం అనుకున్నాడు. అక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళలో ఒక రాడ్ని తీసుకున్నాడు. ఆ రాడ్ని తల కింద పెట్టుకుని తలగడగా చేసుకుని ఏం చేశాడు? నిద్రపోతున్నాడు. పండుకునేను. ఒక కల వచ్చింది ఇక్కడండి. ఆ ప్రయాణములో ఆ అర్ధరాత్రి ఆ బయట పడుకున్నటువంటి టైంలో ఒక కల వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండు చేతులు పైకి చెప్దాం, గట్టిగా చెప్దామా, స్వరాలు తెరిచి చెప్దామా. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 11వ అధ్యాయం 31, 32 వచనాలు చదవండి. ఆదికాండము 11వ అధ్యాయం 31, 32. హారాను కుమారుడు లోతు కూడా ఎవరి కుమారుడు? ఇక్కడ బెతూయేలు కూడా ఎవరి కుమారుడు? బెతూయేలులోంచి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఎవరికి సంతానం? లోతు, అలాగే బెతూయేలు, రెబ్కా, వీళ్ళందరూ కూడా హారాను సంతానం. అబ్రహాము సహోదరుడైన హారాను సంతానం. తీసుకుని హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికి ఉన్న కాలంలోనే, అబ్రహాము తండ్రి అయిన తెరాహు బ్రతికి ఉన్న కాలంలోనే కల్దీల దేశంలో ఊరు అనే ఊరిలో నివసించేవారు ఆ కుటుంబము. కానీ అక్కడి నుంచి ఆ తెరాహు బ్రతికున్న కాలంలోనే తెరాహు ఏం చేశాడట? అతని పిల్లలను తీసుకుని, అతని కుటుంబాన్ని తీసుకుని ఎక్కడికి వచ్చి నివసిస్తున్నాడట? హారాను అనే ఊరికి వచ్చి ఆ హారాన్లో నివసిస్తూ ఉన్నాడు. ఎక్కడ? హారానులో నివసిస్తూ ఉన్నాడు. ఆ హారానులోనే అబ్రహాముని ఎవరు దర్శించారు? యెహోవా దర్శించాడు. ఆ హారానులో నివసిస్తున్న అబ్రహాముని ఏం చేశాడంటే, నువ్వు ఈ హారానులో కాదు, నువ్వు నేను చూపించే దేశంలో నువ్వు నివసించాలి అన్నాడు. అక్కడ సంతతి చాలామంది ఉన్నారు. హారాన్లో తెరాహు సంతానం అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ రమ్మన్నాడా? వాళ్ళందరితోనూ మాట్లాడా? వాళ్ళందరినీ దర్శించాడా? వాళ్ళందరినీ మీరు ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చారు, కానీ ఈ ఊరు కూడా కాదు, ఈ ఊరు నుంచి కనానుకు రండి, నేను చూపించే దేశానికి రండి అని అందరినీ అన్నాడా? అందరినీ అనలేదు. ఎవరినన్నాడు? ఎవరిని దర్శించాడు? ఎవరితో మాట్లాడాడు? ఎవరిని రమ్మన్నాడు? ఓన్లీ అబ్రహాము. అప్పటికి అతని అన్నదమ్ముల సంతానం, అతని తండ్రి తల్లి అందరూ అక్కడే ఉన్నారు. కానీ సెలెక్టెడ్ పర్సన్ మాత్రం ఎవరు? అబ్రహామే. దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో ఎవరికీ తెలియదు. ఎవరిని ఆశీర్వదిస్తాడో ఎవరికి తెలియదు. ఎవరిని ద్వేషిస్తాడో ఎవరికి తెలియదు. ఎవరిని శపిస్తాడో ఎవరికి తెలియదు. ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిని ప్రత్యేకపరుచుకుంటాడో, ఎవరిని ప్రతిష్ఠించుకుంటాడో, ఎవరిని హెచ్చిస్తాడో, ఎవరిని తగ్గిస్తాడో ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియదు. ఆయన అలాగ ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును అన్న మాట చొప్పున ఆయన ఎందుకు చేస్తాడంటే, వాళ్ళ జీవితాలు దేవుడికి ముందే తెలుసు కాబట్టి, వాళ్ళ బ్రతుకులు దేవుడికి ముందే తెలుసు కాబట్టి, వాళ్ళ పనులన్నీ, వాళ్ళ యొక్క నడవడిక క్రియలు అన్నీ కూడా దేవుడికి ముందే తెలుసు కాబట్టే ప్రేమించవలసిన వారిని ప్రేమిస్తాడు, ద్వేషించవలసిన వారిని ద్వేషిస్తాడు. హెచ్చించవలసిన వారిని హెచ్చిస్తాడు, కిందకి దింపేయవలసిన వారిని కిందకి దింపేస్తాడు. ఆశీర్వదించబడిన వారిని ఆశీర్వదిస్తాడు, శపించబడిన వారిని శపిస్తాడు. అది వాళ్ళ బతుకంతా ముందుగానే దేవుడికి తెలుసు కాబట్టి ఫస్ట్లోనే వాళ్ళు అలాగా సెపరేట్ అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఈ ముగ్గురు సంతానంలో సెలెక్టెడ్ సంతానం ఎవరు? తెరాహుకున్నటువంటి ముగ్గురులోనూ ప్రత్యేకపరచబడిన సంతానం, ఆశీర్వదించబడిన సంతానం, అంటే సెలెక్ట్ ఒక ప్రణాళికలోనూ ఉన్న సంతానం ఎవరు? అబ్రహాము. ఎవరండి? అబ్రహాము సంతానము. హారాను సంతానం వీళ్ళు ఉన్నారు, కానీ ఇశ్రాయేలీలు అనబడిన సంతానం ఎవరిలోంచి వచ్చారు?
అబ్రహాములోంచి వచ్చారు. ఎవరిలోంచి వచ్చారండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏమనుందండి? హారాను వరకు వచ్చి అక్కడ హారాన్లో మృతి పొందెను. మొదట కల్దీల దేశములో ఊరు అనే పట్టణంలో, కల్దీల దేశం అంటే ఏ దేశం? కల్దీల దేశం అంటే ఏ దేశం? కల్దీలు అంటే ఎవరు? కల్దీలు అంటే ఎవరు? కల్దీల దేశం అంటే బాబా కరెక్టే. ఎవరు? బబులోను. బబులోను. కల్దీల దేశం అంటే ఏ దేశం? బబులోను దేశము. ఆ బబులోను దేశంలో ఉన్న ప్రజలు కల్దీల భాష మాట్లాడేవారు. అందుకనే వాళ్ళని కల్దీలు అంటారు, కల్దీల దేశం అని అంటారు. ఆ విధంగా ఎవరు బబులోనులో నివసించేవాడు. ఎవరు? తెరాహు. ఆ బబులోనులో నుంచి ఆ తెరాహు బతికున్నప్పుడే అతని సంతానాన్ని తీసుకుని ఎక్కడికి వచ్చేసాడు? హారాన్ వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? హారాన్ వచ్చేసి హారాన్లో ఉన్నాడు. ఆ హారాన్లో ఉన్న వారిలో నుండి అబ్రహామును దేవుడు సెలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? కనానుకు తీసుకెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరు అండర్లో జరుగుతుంది? ఎవరి అండర్లో జరుగుతుంది? దేవుడు అండర్లో దేవుడి ప్రణాళికలో ఒక్కోసారి మనం అలాగా ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాం, ఎన్నో ఊర్లు మారుతూ ఉంటాం. మనం అనుకుంటూ ఉంటాం మన భూ సంబంధమైనటువంటి కారణాలను బట్టి మారుతున్నామని. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనము దేవుని చిత్త ప్రకారంగా ఏమవుతూ ఉంటాం? దేవుని చిత్త ప్రకారంగా కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటాం. ఆ తెరాహు సంతానం అందరూ కూడా ఎక్కడ నివసిస్తున్నారట? ఆ యొక్క హారాను అనే పట్టణంలో, హారాను అనే ఊరిలో హారాన్ అనేవాడు కూడా ఒకడున్నాడు కదా. ఆ తెరాహుకు పుట్టిన కొడుకుల్లో ఒక కొడుకు పేరేంటి? ఊరి పేరు హారానే, మనిషి పేరు కూడా హారానే. తర్వాత చదవండి ఒకసారి 27వ అధ్యాయం 43వ వచనం. ఆదికాండం 27:43. ఆదికాండం 27:43. కాబట్టి ఏటమ్మా? లేచి హారానులో ఉన్న నా సహోదరుడగు ఎక్కడికి? పారిపోయి ఉండుము. దేవునికి స్తోత్రం. ఏమంటుంది రెబ్కా? ఇదిగో నీ అన్నయ్య కోపం చల్లారే వరకు నువ్వు హారానులో ఉన్న నా అన్నయ్య ఎవరు? లాబాను వద్దకు వెళ్ళు. లాబాను తండ్రి ఎవరు? లాబాను తండ్రి బెతూయేలు. ఏడి ఉన్నాడా? అప్పుడు కొన్నాడా? యాకోబు వెళ్ళేటప్పటికి బెతూయేలు లేడు. ఎవరున్నారు? బెతూయేలు కొడుకే ఉన్నాడు. బెతూయేలు కొడుకు ఎవరు? లాబాను. లాబానుకు పుట్టిన లాబాను యొక్క చెల్లి ఎవరు? రెబ్కా. లాబాను కూతుళ్ళు ఎవరు? రాహేలు, లేయా. అంటే ఎవరు పిల్లలు? కోడళ్ళు ఎవరి పిల్లలు? రెబ్కా యొక్క కోడళ్ళు ఎవరి పిల్లలు? అన్న కూతుళ్ళు. ఎవరండి? రెబ్కా కోడళ్ళు ఎవరి కూతుళ్ళు? అన్న కూతుళ్ళు. కంటితో చూడలేదు కానీ కోడళ్ళగా వచ్చిన వాళ్ళు ఎవరు ఇంతకని? అన్న కూతుళ్ళు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కలిసి ఆ అన్న కూతుళ్ళతో కలిసి ఈ యొక్క అత్తగారు కలిసి నివసించలేదు. కానీ ఎవరు సంతానం? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ హారానులో నుంచి అబ్రహాము సంతానం కనానుకు వచ్చి కనానులో నివసిస్తూ ఉన్నారు. కనానులోనే ఏమయ్యారు? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కనానులో ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు.
ఇస్సాకు సంతానమైనటువంటి యాసావు యాకోబులు కూడా ఎక్కడ నివసిస్తున్నారు? అదే కనాన్లో బెయేర్షెబాలో నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళా బెయేర్షెబా నుండి యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా హారాను వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? హారాను వెళ్ళాడు అన్న అక్కడ పెళ్ళి కోసం. దేనికోసం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ హారానికి వెళ్ళాడు, మొత్తానికి దారిలో ఉన్నాడు. ఇంకా మాంగారింటికి చేరుకోలేదు. ఈ లోపల చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే పడుకుందాం అనుకున్నాడు. ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకుని పడుకున్నాడు. అప్పుడు ఒక కల కనెను. చదవండి. అప్పుడు ఒక కల కనెను. ఆ కలలో ఒక నిచ్చెన కనబడుతూ ఉన్నది. దాని కొన, ఒక నిచ్చెనకు 2 భాగాలు ఉంటాయి కదా, పైన ఒకటి కింద ఒకటి. ఒక భాగం, పైన ఉన్న భాగం ఎక్కడికి ఉందట? ఆకాశానికి అంటుకుని ఉన్నది. కింది కొన భూమి మీద ఉన్నది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఆ కళ ఎవరికొచ్చింది? చూసారా? ప్రాణభయంతో పారిపోయి, ప్రాణభయంతో హారాను అనే ఊరికి వెళ్ళడానికి వెళ్తూ దారిలో ఆగి ఒక చెట్టు కిందో ఒక పుట్ట కిందో సరైన ఫెసిలిటీస్ ఏమీ లేకపోయినా అక్కడ పడుకుంటే అక్కడ ఒక కళ వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని పడుకుంటేనే దేవుడి కళలు వస్తాయని అనుకోకండి. మనం అడుగుతూ ఉంటాం మనం ప్రార్థన చేసి పడుకునే ముందు అడుగుతాం, ప్రభువా నీ కళ్ళలో నీ దర్శనాలు, నీ స్వప్నాలు ఇవి ప్రభువా. నువ్వు అడిగినందుకు రావు. కళలో దేవుని దర్శనాలు, దేవుని స్వప్నాలు నువ్వు ప్రార్థన చేసుకోవడానికి పడుకోముందు అడిగేవు కాబట్టి వస్తాయని అనుకోకండి. ఇక్కడ ఈయనేమీ అడగలేదు. పడుకున్నది కూడా బెడ్ మంచం మీద పడుకోలేదు, ఏసీ వేసుకోలేదు. మనం ఏసీలో బెడ్ మంచం మీద పడుకుంటేనే కానీ కళ్ళ రావు. మొదల్లో వచ్చాయన్నీ దుష్టుడి కళ్ళే, దేవుడి కళ్ళ ఉట్టి రావు. ఏంటండి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు అన్నది మనకు ఆల్రెడీ ఎప్పటి నుంచో తెలిసిన విషయం కదా. కళ ద్వారా మాట్లాడతాడు. స్వప్నాలు కళలు రెండు ఒకటేనా? కళా స్వప్నం రెండు ఒకటేనా? కాదా? తేడా ఏంటి? ఏంటండి? కళా స్వప్నం దర్శనం మూడాటికి తేడా ఏంటి? కళా స్వప్నం ఒకటి కదా. ఏంటండి? కళా స్వప్నం రెండు ఒకటే. మన అచ్చ తెలుగు భాషలో కళ అంటాం, దేవుడి భాషలో స్వప్నం అంటాం. దర్శనం వేరు. దర్శనం అంటే కళా స్వప్నం అనేది మనము నిద్రలో ఉన్నప్పుడు వచ్చేవి. దర్శనం అనేది మనం మెలకువగా ఉండగా వచ్చేది. నిద్రలో ఉండగా కాదు, మెలకువగా ఉండగా వచ్చేది దర్శనం. నిద్రలో ఉండగా వచ్చేది కళ. అయితే దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. రకరకాలైన విధానాల్లో దేవుడు మాట్లాడతాడా? పాత నిబంధనలో యాజకుడి మీద ఎఫోదు ఉండేది. ఎఫోదులో ఊరిము తుమ్మిము అనే 2 రాళ్ళు లాంటివి ఉండేవి. ఆ ఊరిము తుమ్మిము ద్వారా మాట్లాడేవాడు కదా. దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే ఎవడైనా ఎక్కడికి రావాలి? ఎఫోదు ధరించుకున్న సేవకుడి దగ్గరికి రావాలి. ఆ సేవకుడు ప్రార్థన చేసి ఏ విషయంలో దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నారు ఆ విషయంలో ప్రార్థన చేసి తన వక్ష పథకం లోపల చేపెట్టి రాళ్ళు తీస్తే 2 రాళ్ళు ఉంటే లోపల ఊరిము తుమ్మిము. ఊరిము వస్తే ఓకే, తుమ్మిము వస్తే ఓకే కాదు. అదే దేవుడు నిదర్శనం. కాబట్టి ఆ విషయంలో ఆ యాజకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే, ఆ యాజకుడి దగ్గరికి వచ్చి అడిగితే అతను తీసేవాడు. ఊరిము వస్తే ఓకే, దేవుడు అంగీకారం తెలుపుతున్నాడు, వెళ్ళిపో అనేవాడు. తుమ్మిము అనే రాడు వస్తే వద్దు. దావీదుకి బాగా అలవాటు ఈ ఊరిము తుమ్మిము పద్ధతిలో దేవుడి దగ్గర విచారణ చేయడం అనేది. యాజకుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా విచారణ చేసి తెలుసుకునేవాడు. ఆయన అంటే ముందుకు వెళ్ళేవాడు, ఆయన అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళేవాడు కాదు. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే రకరకాలైన పద్ధతుల్లో దేవుడు మాట్లాడతాడు మనతో. ఉపదేశం ద్వారా మాట్లాడతాడు, ప్రసంగంలో బోధలో మనతో మాట్లాడతాడు. కాబట్టి
దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోవాలి. సాధారణంగా మనం ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడిన రకరకాల విధానాల్లో మనం ఒక్కోసారి మనం దాన్ని క్యాచ్ చేయం, తెలుసుకోం, పట్టుకోం దాన్ని. దేవుడు మనకు ఒక విషయాన్ని తెలియపరిచాడు, మనతో మాట్లాడాడు, కానీ మనం దాన్ని ఒక్కొక్కసారి క్యాచ్ చేయం, తెలుసుకోం, గ్రహించం. ఇంతకీ ఏంటి మాట్లాడింది? ఎవరు? దేవుడు. మాట్లాడిన దాంట్లో ఒక మెసేజ్ ఉంది నీకు. దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు, కళ ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, ప్రసంగంలో మాట్లాడాడు, మొత్తానికి ఒక మెసేజ్ నీకు ఇచ్చాడు. కానీ అందులో ఉన్న మెసేజ్ మనం ఒక్కొక్కసారి గ్రహించుకోం, పట్టుకోం, తెలుసుకోం. కానీ దేవుడు నీతో ఏ రూపంలో మాట్లాడినా నీకు ఏం మాట్లాడాడో దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఏం మాట్లాడాలో దాన్ని నువ్వు పట్టుకోవాలి, దాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ కళలో స్వప్నాలు మనకు వచ్చినప్పుడు మనం ఆ ప్రతిదాన్ని అలాగా మర్చిపోవడం, లేదా కొట్టిపాడేయడం, లేదంటే తీసిపాడేయడం చేయకూడదు. కొన్ని దేవుడి కళలు వస్తాయి, వాటిని పట్టుకోవాలి. దేవుని స్వప్నాలు వస్తాయి, పట్టుకోవాలి. దర్శనాలు వస్తాయి, వాటిని పట్టుకోవాలి. అందులో ఉన్న మెసేజ్ ఏంటో పట్టుకోవాలి. అందులో ఉన్న మెసేజ్ వెంటనే అమల్లోకి పెట్టేయాలి. మనం వెంటనే ఆ మెసేజ్ని మనం ఏం చేయాలండి? అమల్లో పెట్టాలి. లేకపోతే దెబ్బైపోతాం మనం ఒక్కొక్కసారి. చూడండి, ఇక్కడ కళ రూపంలో దేవుడు యాకోబుని దర్శించాడు. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన నిలవబడి ఉండెను. ఒక కొన ఏమో ఆకాశానికి అంటుకుని ఉంది, ఇంకొక కొన భూమి మీద ఉంది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఏంటి కళ అర్థం? ఈ కళ అర్థం ఏమిటి? కింద ఉన్న తలగడ ఏంటి? రాయి. పడుకున్న ప్లేసు చెట్టు కింద, పుట్ట కింద ఎక్కడో పడుకున్నాడు. సరైనటువంటి ఫెసిలిటీ ఏమీ లేదు. కానీ దేవుడు ఒకరోజు అతన్ని దర్శించి ఒక కళ ఇచ్చాడు. ఆ కళ అర్థం ఏమిటి ఏంటండి? తెలుసా ఎవరికైనా? నిచ్చెన ఒకటి కనబడ్డది. ఆ నిచ్చెన పై నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. యాకోబుకి ఆ కళ వచ్చింది. దాని అర్థం, నిచ్చెన ఎవరు? ఆ నిచ్చెన ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఎవరి కోసం చూపించాడు? కళలో ఎవరి కోసం చూపించాడు? ఎవరిని చూపించాడు? ఎవరి కోసం చెప్పాడు? కళలో అతని పర్సనల్ లైఫ్లోకి సంబంధించింది ఏమీ చెప్పలేదు. లేదంటే నువ్వు వెళ్ళిన తర్వాత ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, అందులో దేన్ని పెళ్లి చేసుకోవాలో ఫలానా దాన్నే పెళ్లి చేసుకోమని చెప్పలేదు. లేదంటే మీ మాంగారు నీకన్నా మోసగడరా జాగ్రత్త అని కూడా చెప్పలేదు. లేదంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలు కొలువు చేస్తావురా అని చెప్పలేదు. చెప్పాడా? ఏమీ చెప్పలేదు. అతని కోసం ఏమీ చెప్పలేదు, అతని లైఫ్ కోసం ఏమీ చెప్పలేదు, అతని పెళ్లి కోసం ఏమీ చెప్పలేదు, అతని జీవితం కోసం, అతని బంధువుల కోసం ఏమీ చెప్పలేదు. ఆ కళలో ఎవరి కోసం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువు కోసం చెప్పాడు. కళలో ఎవరిని చూపించాడు? యేసుక్రీస్తు ప్రభువుని చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు కాలం వాడు? ఈయన ఎప్పుడు కాలం వాడు? ఆయన ఎప్పుడు కాలం వాడు? ఈయన ఎప్పుడు కాలం వాడు? ఆయన ఎప్పుడు కాలం వాడు? కొన్ని వేల సంవత్సరాలే మధ్యలో తేడా ఉంది కదా. యాకోబు జీవితం అయిపోయిన వేల సంవత్సరాల తర్వాత పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ యాకోబుకి ఎవరిని చూపించాడు? యాకోబుకి ఆ రోజు ఆ కల్లో యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పవలసిన అవసరం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు కోసం చెప్పవలసిన అవసరం ఏంటి? నీ సంతతిలో ఎవరు రాబోతున్నారని? ఎవరు? నీ సంతతిలో నా కుమారుడు లోకరక్షకుడు రాబోతున్నాడు. ఆయన ఆకాశానికి భూమికి నిచ్చెన లాంటివాడు. ఆయన ద్వారా భూమి మీద నుండి మనుషులు ఆకాశానికి చేరుకుంటారు. ఆకాశం నుంచి ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఈ లోకజనులను భూమి మీద నుంచి ఆకాశానికి తీసుకువెళ్ళేవాడు. కింద నుంచి పైకి ఎక్కాలన్నా, పైనుంచి కిందకి దిగాలన్నా మనం ఏం వాడతాం? ఆ యొక్క నిచ్చెన లాంటి దాన్ని వాడతాం. పైనుంచి కిందకు వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కింద నుంచి పైకి వెళ్ళేవారు ఎవరు? ఆయన వలన రక్షించబడిన వారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడిన.
భూమికి ఆకాశానికి నిచ్చెన లాంటి వాడు, భూమి మీద ఉన్న మనుషుల్ని పరలోకానికి తీసుకొచ్చే ఒక మధ్యవర్తి ఈ లోకంలో పుట్టబోతున్నాడు. నీ సంతతిలో పుట్టబోతున్నాడు. నీ ద్వారా, ఈ సంతతి ద్వారా, నీ సంతతి ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు అన్నది ఆ కళ యొక్క అర్థము. ఆ కళ యొక్క అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యాకోబుకు యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి స్వప్నము ఇచ్చాడండి అక్కడ. దేవునికి స్తోత్రం. ఒకసారి చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. యోహాను 1:51. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు మాట్లాడుతూ చెప్తున్నాడు, మీరు ఆకాశము తెరవబడియు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఏంటండి ఎక్కుటయు. ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఆ నిచ్చెన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన అక్కడ ఏమంటున్నాడు? మనుష్య కుమారుడి మీద అని రాయబడింది. ఇందాక చూసిన దర్శనంలో ఏది కనబడింది? నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన మీద నుంచి ఎక్కుతూ దిగుతూ ఉన్నవారు ఎవరు? ఇక్కడేమన్నాడు? మనుష్య కుమారునికి పైగా. ఎక్కుట దిగుట, దేవుని దూతలు ఎక్కుట బయట, మనుష్య కుమారునికి పైగా. అంటే ఆ మనుష్య కుమారుడు అక్కడ, అందులో ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆ నిచ్చెన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు ఆ విధంగా వచ్చి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తాడు అన్నది ఆ దేవదూతలు కిందకి దిగి రావడం అనే దానికి అర్థం. కింద నుంచి పైకి దేవదూతలు పైకి ఎక్కుతున్నారు అనే దానికి అర్థం ఏంటి? ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ భూలోకంలో ఉన్న మనుషులు పరలోకానికి చేర్చబడతారు అన్నది దేవదూతలు పైకి ఎక్కడం అనే దానికి అర్థం. నిచ్చెన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యాకోబుకి చూపించిన స్వప్నం ఎవరి కోసం? యేసుక్రీస్తు ప్రభు. యాకోబుకి చూపించినటువంటి ఆ కళలో ఎవరి కోసమైతే చెప్పాడో ఆ కళ విషయంలో ఆ కళ యొక్క లాభం ఏమైనా ప్రస్తుతం యాకోబుకు ఉందా? యాకోబుకు ఉందా? దేవునికి స్తోత్రం. మనం ఒక్కొక్కసారి ప్రభువా ఇదిగో పలానా విషయంలో నేను పడుకుంటున్నాను, పలానా విషయంలో నా కళ ద్వారా దానికి జవాబు నువ్వు చూపించు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో పలానా విషయంలో నాకు దర్శనం చూపించి నాకు ఆ విషయంలో జవాబు చెప్పు అని అంటూ ఉంటాం. అలాగని ఒక్కోసారి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, లేదంటే ప్రార్థన చేయకపోయినా సరే ఒక్కోసారి మనకు వచ్చే స్వప్నాలైనా దర్శనాలైనా మనకి ప్రస్తుతం ఏమాత్రం ఏ రూపంగానూ ఉపయోగపడేవిగా ఉండవు. ఎవరి కోసమో చూపిస్తాడు దర్శనాలు, ఎవరి కోసమో చూపిస్తాడు కళ్ళు. ఏంటండి? ఎవరి కోసమో కళ్ళు చూపిస్తూ ఉంటాడు, ఎవరి కోసమో దర్శనాలు చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడో జరిగేవి చూపిస్తూ ఉంటాడు, ఎక్కడో జరిగేవి చూపిస్తూ ఉంటాడు, ఎవరికో జరిగేవి చూపిస్తూ ఉంటాడు. వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, ఆ ప్లేస్కి మన ప్లేస్కి సంబంధం లేదు. ఆ టయానికి అసలు మనం ఉండం, కానీ ఎప్పుడుదో జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏది చెప్పాలనుకుంటున్నాడో నీకు దాన్నే చెప్తాడు తప్ప నువ్వు ఏది చెప్పాలని అడిగావో దాన్ని చెప్తాడు అని అనుకోవద్దు. నువ్వు దేన్నైతే అడిగావో దాన్ని చెప్తాడు, కానీ ఎప్పుడు చెప్తాడో ఎలా చెప్తాడో మనకి తెలియదు. ఒక్కొక్కసారి మనకి తెలియనివి చెప్తూ ఉంటాడు. బైబిల్లో అలాంటివి మనకి ఎన్నో కనబడతాం కదా. బైబిల్లో మనకి ఎన్నో. చూడండి, యోసేపు ఉన్నాడు, యోసేపుకి 2 కళ్ళు వచ్చాయి. ఆ 2 కళ్ళు ఎవరి కోసం వచ్చిన కళ్ళు అయ్యి? యోసేపుకు వచ్చిన కళలు అన్నదమ్ములతో చెప్పిన కళ్ళు 2 కళ్ళు వచ్చాయి కదా. ఆ 2 కళ్ళు ఎవరి కోసం వచ్చిన కళ్ళు? తన కోసం వచ్చిన కళలు. ఏంటండి? తన కోసం వచ్చిన కళలు. అందులో ఏం చూపించాడు దేవుడు? ఎవరి కోసం చూపించాడు? ఏం చూపించాడు? తన జీవితం
ఎలాగుంటుందో, తన అభివృద్ధి ఎలా ఉంటుందో, తన వర్ధిల్లు ఎలా ఉంటుందో, తన అన్నలు తనకి ఎలాగా సాగిలి పడతారో, అతని పర్సనల్ లైఫ్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో దాన్ని చూపించాడు. అడిగితేనా కాదు. అడిగితే చూపించాడా? అడిగితే కాదు. చూపించాలనుకున్నాడు, చూపించాడు. అవి ఆయన కోసం చూపించిన కళ. ఒక్కొక్కసారి మన కోసం కానీ, మన కుటుంబ సభ్యుల కోసం కానీ, మనకు తెలిసిన వాళ్ళ కోసం కానీ ఉండవు కళలో. ఎవరి కోసమో వస్తాయి కళలు. దర్శనాలు ఎవరి కోసమో వస్తూ ఉంటాయి. ఏంటండి? కాబట్టి మనం ఏం చేయాలి? క్యాచ్ చేయాలి. మనకి దేవుడి దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని మనం ఏం చేయాలి? క్యాచ్ చేయాలి. దేవుడి దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని మనం పట్టుకోవాలి. దేవుడి దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని మనము తెలుసుకోవాలి. దేవుని ఒక్కొక్కసారి మన కోసం చూపిస్తాడు, ఒక్కోసారి మన కుటుంబం కోసం చూపిస్తాడు, ఒక్కోసారి మన బంధువుల కోసం చూపిస్తాడు, ఒక్కోసారి ఎవరి కోసమో చూపిస్తాడు, ఒక్కోసారి ఏదో చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. అదేదో మనకు అర్థం అవ్వలేదు కదా, అదేదో మనకు తెలియలేదు కదా అని చెప్పి వదిలేయడం కాదు. సాధారణంగా కళ్ళలో దర్శనాలు మనకు కొంచెం అర్థమైతే దాన్ని కొద్దిగా పట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఒకవేళ అర్థం అవ్వకపోతే దీన్ని అర్థం చేసుకుని మరీ పట్టుకోవాల్సినంత అవసరం లేదు, కానీ పక్కన ఆడేస్తాం. అలాగ అనుకుని పక్కన పాడేస్తాం. కానీ అది చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అలా చేయకు. ఒకవేళ నీకు అర్థం అవ్వకపోతే అర్థం చెప్పే వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేసుకోవాలండి? దాని అర్థాన్ని తెలుసుకోవాలి. ఆ రోజు యోసేపు దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ ఖైదీలు ఇద్దరు కూడా వాళ్ళకి వచ్చిన కళ్ళు ఎవరి దగ్గరికి వచ్చి తెలుసుకున్నారు? యోసేపు చెప్పినట్టుగానే జరిగింది వాళ్ళిద్దరికీనే. కాబట్టి అదేంటి? వాళ్ళ ఫ్యూచరు దేవుడు వాళ్ళకి చూపించాడు. వాళ్ళకి అర్థం అవ్వలేదని వదిలేసారా? వదలలేదు. వెళ్ళి అర్థం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే, అర్థం చెప్తే సేమ్ అర్థం ఎలా చెప్పాడో అలాగే జరిగింది. అవునా? దేవునికి స్తోత్రం. మనం ఒకవేళ మనకు తెలియకపోతే దాని అర్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దాని అర్థం తెలుసుకోవడానికి మనం ఎవరి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఒక యోసేపు లాంటి వాడి దగ్గరికి, ఒక దానియేలు లాంటి వాడి దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప పనికిమాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే మొత్తం దాని అర్థాన్ని మార్చివేసి నిన్ను ఎందులో పడేస్తారు? గోతులో పడేస్తారు. క్రైస్తవుడే కదా అని చెప్పి ప్రతి వాడి దగ్గర వాళ్ళు ఏమన్నారు? యోసేపు అయినా దానియేలు అయినా ఏమన్నారు? కలల భావం చెప్పడం మా వంతు కాదు. ఎవరు? ఆకాశమందు ఉన్నాడు, స్వప్నాల భావం చెప్పగలిగిన వాడు, దర్శనాల అర్థం చెప్పగలిగిన వాడు ఎవరు? కాబట్టి దేవుని ఆత్మ ద్వారా ఆ దర్శనాల యొక్క భావం చెప్పగలిగిన వారి దగ్గరికి వెళ్ళాలి మనం. దేవుని ఆత్మ ద్వారా ఆ కలభావం, ఆ స్వప్నం యొక్క భావం చెప్పగలిగిన వారి దగ్గరికి ఒకవేళ మనకు అర్థం అవ్వకపోతే అటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి తప్ప, ఒకవేళ ఆ వరము, ఆ అభిషేకము, ఆ ఆత్మశక్తి, ఆ విధంగా దర్శనాలు భావం, కలల భావం చెప్పగలిగినటువంటి అభిషేకము, ఆత్మ లేని వారి దగ్గరికి వెళ్తే నీకు వచ్చిన దాన్ని వెళ్ళావు కాబట్టి ఏదోటి చెప్పి పంపించేస్తాడు. నాకు తెలియదమ్మా అంటారా? అనరండి. మళ్ళా ఒకవేళ మనం వెళ్ళామనుకో, వెళ్ళి అడిగితే ఏమంటారు? నీకు వచ్చిన కళ ఏంటో నాకు తెలియలేదు, అర్థం అవ్వలేదు, లేదా నీకు వచ్చిన దర్శనం చెప్పావు కానీ నాకు అర్థం అవ్వలేదని చెప్పరు. అలా చెప్తే వాళ్ళు చీప్ అయిపోతారు నీ దగ్గర. అందుకని ఏం చెప్తారు? అలా చెప్పరు. దాని అర్థం వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ మట్టిపొరలో ఏదో ఒకటి వస్తుంది కదా, దాని అర్థం ఆ మట్టిపొరలోకి వచ్చిన అర్థాన్ని చెప్పేస్తారు నీకు. చెప్పేస్తే అదే నిజం అనుకుని మనం దాని ప్రకారంగా అడుగులు వేసేసామనుకోండి, వెళ్ళి ఎందులో పడతాం? గోతులో పడతాము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి దగ్గరికి వెళ్తే ఏది జరుగుతుందో, ఎవరి దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అన్నది మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఫరో అంతటోడికే కల వచ్చింది, అర్థం అవ్వలేదు. ఎవరి దగ్గరికి వచ్చాడు? యోసేపు దగ్గరికి వచ్చాడు. నెబుకద్నెజరు అంతటోడికే కల వచ్చింది, అర్థం అవ్వలేదు. ఎవరి దగ్గరికి వచ్చాడు? దానియేలు లాంటి వాడి దగ్గరికి వచ్చాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఇలాంటి కళలో ఇలాంటి దర్శనాలు మనకు కూడా వస్తుంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఏంటండి? కొంతమంది అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాం, మనకే పెద్ద బుర్ర, మనదే పెద్ద నాలెడ్జ్ అని చెప్పి మనమే అర్థం చేసేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేదంటే ఒకవేళ మనం ఎంత అర్థం చేసుకున్నా అర్థం అవట్లేకపోతే ఎవరెవరు పనికిమాలిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ జాగ్రత్త, దాని మెసేజ్ కరెక్ట్గా నువ్వు తెలియాలి మళ్ళా అదండి. పోనీ దేవుడిచ్చిన కళ్ళలో స్వప్నాలు స్పష్టంగా నీకు అర్థమయ్యేలాగా ఉంటాయా? ఉండవండి. అదే ఆయన లాజిక్.
స్పష్టంగా మనకు అర్థమైపోయేలాగా ఉండవు. ఆ దర్శనాలు కానీ, ఆ స్వప్నాలు కానీ, ఆ కళ్ళ కానీ ఏవి కూడా అంత స్పష్టంగా మనకు అర్థమైపోయేలాగా ఉండవు. కానీ దాని అర్థం ఒకటి ఉంది, దాని అర్థం మనకు తెలియాలి. ఆ అర్థం తెలియడం కోసమే నీకు ఇచ్చాడు ఆ కళ. ఇప్పుడు ఏం చేయాలి? దాని అర్థం నీకు తెలియలేదు, నీకు దాని అర్థం కరెక్ట్గా చెప్పగలిగిన మనిషి కావాలి. నీకు అప్పుడు కరెక్ట్గా చెప్పగలిగిన మనిషి ఎవరై ఉండాలి? దేవుని ఆత్మచేత నింపబడి కలల భావము, దేవుని ఆత్మ సహాయంతో నీకు చెప్పగలిగిన అభిషేకం కలిగిన మనిషి అయి ఉండాలి. నీ చర్చిలో, నువ్వు వెళ్తున్న చర్చిలో నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తారు అని అనుకుంటే గోతులో పడిపోతాం. లేదంటే సంఘ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారంటే గోతులో పడిపోతాం. లేదంటే ఇంకొకళ్ళు జాగ్రత్త. ఒకవేళ మనకు అసలు ఎక్కడా తెలియకపోతే ఎక్కడికి వెళ్ళాలి? దాని అర్థం కోసం దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? దేవా, పలానాది వచ్చింది, నాకు అర్థం అవట్లేదు, నువ్వు దాని అర్థమయ్యేలాగా మళ్ళా చూపించు, చెప్పు. లేదంటే దాని అర్థం వాక్యంలో నుండి నువ్వు చెప్పు అంటే నీకు అర్థమయ్యేలాగా స్పష్టంగా దేవుడు నీకు తెలియపరుస్తాడు, నాకు తెలియపరుస్తాడు. అలాగా మొత్తానికి మనం అర్థం అవటం లేదని విడిచిపెట్టేయకూడదు, కానీ అర్థం చేసుకుని అందులో ఉన్న మెసేజ్ను మనము తెలుసుకుని ఆ మెసేజ్ ప్రకారంగా ఏం చేయాలండి? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. యోహాను 14:6. యేసు నేనే మార్గము, మీరు తండ్రి వద్దకు రావాలంటే ఎక్కవలసిన నిచ్చెన ఎవరు? నేనే. మీరు పరలోకం చేరాలంటే ఎక్కవలసిన నిచ్చెన ఎవరు? నేనే. మీరు ఆ దేవుడిచ్చే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మార్గాన్ని ఎవరు? నేనే. కాబట్టి ఆ నిచ్చెన ఎవరు? ఆయనే. ఆ కలలో చూపించినది, ఆ స్వప్నము ఎవరి కోసం? యేసుక్రీస్తు ప్రభువు కోసం. యేసుక్రీస్తు ప్రభు ఆయన యాకోబు జీవించిన కాలంలో పుట్టలేదు, కానీ యాకోబు ఉన్న కాలంలో పుట్టలేదు, కానీ ఎప్పుడు పుట్టాడు? కొన్ని వేల సంవత్సరాల తర్వాత పుట్టాడు. కానీ మనకు తెలియవలసింది ఏంటంటే, యాకోబుకు వచ్చిన కళ యాకోబు ఏం చేశాడండి? గ్రహించుకున్నాడు. యాకోబు గుర్తించాడు. యాకోబుకు వచ్చిన కళను బట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని భావించాడు. అతని తలగడగా ఉన్న ఆ రాయిని తీసి దాని మీద తైలం పోసి దాన్ని అక్కడ ప్రతిష్ఠించి దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటి? ఏమిని? బేతేలు. చాలా చర్చిలు బేతేలు ప్రార్థనా మందిరం ఉంటాయి, కానీ ఆ చర్చిలకి వెళ్ళే వాళ్ళకే తెలియదు అసలు బేతేలు అనే మాట ఎక్కడ ఉందో, అసలు బేతేలు అంటే ఏంటో, అసలు బేతేలు గురించి చరిత్ర ఏంటో కూడా తెలియదు. మీ చర్చి పేరు ఏంటంటే బేతేలు ప్రార్థనా మందిరం. ఎక్కడుందమ్మా బేతేలు అంటే ఏంటంటే బేతేలు ప్రార్థనా మందిరం అని మా చర్చి పేరు తెలుసు, కానీ ఇంతకీ బేతేలు అంటే ఏంటో నాకు తెలియదు. బేతేలు అంటే అర్థం ఏంటో తెలియదు. బేతేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుని మందిరము అని అర్థం. ఆ కళ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మందిరం కట్టబడింది. ఆ కళ ఎక్కడైతే వచ్చిందో అక్కడ దేవుడిని, ఒక రాయిని, ఆ తలగడగా ఉన్న రాయిని తీసి ప్రతిష్ఠించి అక్కడ బలిపీఠం కట్టాడు. అక్కడ అది దేవుని మందిరం అయింది. తర్వాత కాలంలో ఏమైందండి? తర్వాత కాలంలో మందిరం అయింది. దానికి యాకోబు పేరు పెట్టాడు. ఏంటి? బేతేలు. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మరి అక్కడ ఆ కళ దేవుడు చూపించాడు, దాని అర్థము గ్రహించాడు. అక్కడ దేవుడు ఉన్నాడని తెలుసుకుని దేవుడిని అక్కడ, ఆ దేవుని మందిరాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు యాకోబు. అది ఆయనకి ఎంతో ఇష్టమైంది. ఎవరికి? దేవుడికి ఎంతో ఇష్టమైందండి. ఆ విధంగా యాకోబు అక్కడ చేయడం, యాకోబు అక్కడ బలిపీఠం కట్టడం, యాకోబు అక్కడ దేవుని మందిరంగా దాన్ని ప్రతిష్ఠించడం దేవునికి ఎంతో నచ్చింది. అందుకనే మళ్ళా ఇంకోసారి నువ్వు ఆ బేతేలుకు రా, నేను అక్కడ నీతో మాట్లాడతాను అన్నాడు. తర్వాత ఇంకోసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాకోబు చరిత్రలో
దేవుడు చేత ఆశీర్వదించబడిన వాడు యాకోబు. అతని చరిత్రలో అతని వంశంలో రాబోయే రక్షకుడు, ఆ రక్షకుడు ద్వారా వచ్చే ఆశీర్వాదము ఎలా ఉంటుందో కూడా దేవుడు అక్కడ చూపించాడు. అక్కడ దేవుడి మందిరము ప్రతిష్ఠించబడింది అని మనం తెలుసుకున్నాము. తర్వాత విషయాలు మనం నేర్చుకుందాము. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీవు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. యాకోబు చరిత్రలో ప్రభువా నాయన, ఇదిగో ప్రభువా, మేము నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి స్తోత్రాలు. అతడు ప్రభువా నాయన బెయేర్షెబా నుండి హారానుకు దేవా వెళ్ళడం అయ్యా మాకు కనబడుతున్నది. అతడు ప్రభువా నాయన బెయేర్షెబా నుండి హారానుకు వెళ్ళడం అతని చిత్తంలోనూ లేదంటే అతని తల్లిదండ్రుల చిత్తంలోనూ జరిగింది కాదు, కానీ అతడు అక్కడికి వెళ్ళడం నీ చిత్తములో జరిగిందని మాకు అర్థమవుతుంది. అయ్యా, నీ చిత్తములో ప్రభువా నీ యొక్క సేవకుడు భక్తుడైన యాకోబు ఉన్నాడని మాకు అర్థమవుతుంది. అతడు ప్రభువా నాయన ఇదిగో తండ్రి నాయన హారానుకు రావడం జరిగింది. హారాన్లో అతడు నివసించడం జరిగింది. అక్కడ అతడు వివాహములు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నాయన మేము నేర్చుకోవడానికి సహాయించి అయ్యా, మార్గ మధ్యములో అతడు దేవా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతడిని దేవా ప్రేమించిన నీవు, అతన్ని ఆశీర్వదించిన నీవు, అతన్ని దేవా తండ్రి నాయన సంతతిలో రాబోయే ఆశీర్వాదం గురించి దేవా తండ్రి నువ్వు దేవా ఆయనకి చూపించవుతాను అయ్యా. కళ్ళ ద్వారా, స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారా రకరకాల రూపాల్లో మాట్లాడే నీవు యాకోబుతో మాట్లాడావు. యాకోబుని దర్శించావు. యాకోబుకి ఒక కళ ఇచ్చావు. నీ కుమారుడు యొక్క రక్షణ, నీ కుమారుడు ఈ ఆకాశం తెరవబడి భూలోకానికి అతను వస్తాడని, భూలోకం నుంచి మనుషులందరినీ ఆకాశానికి తండ్రి దగ్గరికి అతడు చేరుస్తాడని, భూమికి ఆకాశానికి నిచ్చెనగా నీ కుమారుడని యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని, అతడు ద్వారా మనుషులు ఆశీర్వదించబడతారని నువ్వు అతనికి కళ రూపంలో నీ చిత్తాన్ని, నీ ప్రణాళికను, నీ ఉద్దేశాన్ని, భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని నువ్వు తెలియపరిచవుతాడు. నీకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు నీ సంతతిలో రాబోతున్నాడని నువ్వు అతడికి తెలియపరిచవుతాడు. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఆ కళను అతడు గుర్తించాడు. ఆ కళ భావాన్ని అతడు తెలుసుకున్నాడు. ఆ కళ అర్థాన్ని గ్రహించాడు. ఆ కళ వచ్చిన ప్రదేశము నీ మందిరమని అతడు భావించాడు. అక్కడ నువ్వు ఉన్నావని అతడు గుర్తించాడు. అక్కడ నీకు బలిపీఠంగా పెట్టాడు. అక్కడ నీ మందిరాన్ని ప్రతిష్ఠించాడు. బేతేలు అని పేరు పెట్టాడు. నేను అది తర్వాత చరిత్రలో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రదేశంగా ఆ ప్రదేశం ఉంది. ప్రభువా నీకు వందనాలు నాయన. నీ ప్రణాళికలో ఏ సమయానికి ఏం జరుగుతాయో మాకు తెలియదు. నీ చిత్తంలో ఏ సమయానికి ఏమి మాకు జరుగుతాయో మాకు తెలియదు నాయన. నీకు వందనాలు. గొప్ప దేవుడు నాయన. మా ఆలోచనలు అనవసరం, మా ఆలోచనలు వ్యర్థం. నీ ఆలోచనలు గొప్పవి. నీ ఆలోచనలు ఎంతో అద్భుతమైనవి తండ్రి. నీకు వందనాలు. మా జీవితంలో నాయన మా చిత్తం నెరవేరడం, మా ఆలోచనలు నెరవేరడం, మా ఇష్టం నెరవేరడం మాకు ఆశీర్వాదం కాదు. మా జీవితంలో నీ చిత్తం నెరవేరడం మాకు ఆశీర్వాదం. నీ ప్రణాళిక నెరవేరడం మాకు ఆశీర్వాదం. నీ ఇష్టం నెరవేరడం మాకు ఆశీర్వాదం. నీ చిత్తం మా జీవితంలో నెరవేరడం మాకు ఆశీర్వాదం. మా ఆలోచనలు నీ ఆలోచనలు ఒకటి కాదు. భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉన్నాయి తండ్రి. అయ్యా, మేము ఎంతసేపు భూ సంబంధమైన ఆలోచనలే ఆలోచిస్తాం. నువ్వు ఎంతసేపు పరలోక సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తావు నాయన. యాకోబు చరిత్రలో జరిగిన విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలనగా మేము నేర్చుకుని గ్రహించుకోవడానికి సహాయం చేయమని, ఒక యాకోబులాగా మేము నీకు ఇష్టలుగా, నీకు ఇష్టమైనటువంటి భక్తులుగా, నీకు ఇష్టమైన నీ యొక్క ఆశీర్వాదాలకు వారసుడైన భక్తులుగా మేము మా జీవితంలో జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.